నా రూమ్ అంతా కూడా గందరగోళం. నా రూమ్ కాదు, మా రూమ్ అనమాట. మల్లిషు రూమ్. వాడు ఎక్కడుంటే అక్కడ అది వాడి రూమ్. మల్లిషు బాబు వచ్చాడయ్యో సామి. సగం తిన్న దొద్దుట మళ్ళీ ఫ్రెష్ గా ఫుల్ గా ఉన్నది కావాలట. గుడ్ జాబ్ కన్నా, గుడ్ జాబ్. మా వాడికి ప్రేమ ఎక్కువ అయితే వాడు తినేది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైజ్, ఈ రోజు మా వాడిని స్కూల్ కి పంపించేసాం. ఈ రోజు కాదు, రోజు పంపిస్తూ ఉంటాము. వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన టైంలోనే కదా దన్న పనులు చేసుకోవాలి. సో నేను ఈ రోజు నా పనులు చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి. అండ్ మా వాడి ఫేవరెట్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు ఇదిగో రూమ్ అంతా గందరగోళంగా ఉంది, చూపిస్తాను. రూమ్ కూడా చూపిస్తాను. మా వాడు పుట్టక ముందు ఇదంతా చాలా నీట్ గా, ఆర్గనైజ్డ్ గా, సామాన్లు అన్ని నీట్ గా ఉండేవి. బట్ ఇప్పుడు అన్ని ఎక్కుతాడు, పీకుతాడు, పడాస్తాడు, ఎక్కుతాడు, పీకుతాడు, పడాస్తాడు. సో ఇదంతా సర్దుకోవాలి. ఇదే కాదు, నా రూమ్ అంతా కూడా గందరగోళం. నా రూమ్ కాదు, మా రూమ్ అనమాట. మల్లిషు రూమ్. వాడు ఎక్కడుంటే అక్కడ అది వాడి రూమ్. మా రూమ్ కూడా సర్దుకోవాలి. గందరగోళంగా ఉంది. మొత్తం అంతా తీసి కింద మీద పడేశాడు. నా కాలేజ్ డేస్ లో మా డాడీ నా దుప్పటి మడత పెట్టేవారు. దాని తర్వాత నీ దుప్పటి నువ్వు మడత పెట్టుకోవాలి లేచిన తర్వాత అని చెప్పేవారు. అలా దుప్పటి మడత పెట్టుకోవడం అలవాటు అయింది అనమాట. ఇప్పుడేంటి, నా దుప్పటి, మా ధీరన్ దుప్పటి, మా బాబు దుప్పటి అన్ని నేనే పెడుతున్నాను. అండ్ మా పని ఆవిడ ఉంటే ఆవిడ కూడా మడత పెడతారు. నిధులు దొరుకుతున్నాయి మంచి సందులో. ఈ సందులో రిమోట్ దొరికింది. రిమోట్ అమ్మో, ఇంకా చాలు. ఇదంతా కూడా నీట్ గా సర్దిశాను, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా క్లోజెట్ రూమ్కి వెళ్తే వామ్మో, ఇదైతే గందరగోళంగా ఉంటుంది. చిందర వందర సామాన్లు అన్నీ పెట్టేశాను నేనైతే. ఇవన్నీ నేను అసలు నాకు అస్సలు ఓపిక లేదబ్బా ఇవన్నీ సర్దడానికి. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుతూ ఉంటే నాకు పని అయిపోతుంది. ముందైతే మా ఆవిడ కోసం డ్రై ఫ్రూట్స్కి లడ్డు చేయాలి కదా. ఇదిగో నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆల్రెడీ ఎప్పుడు వాడి కోసం చేస్తూ ఉంటాము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అని. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా రెడీగానే ఉన్నాయి. సో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. దానికంటే ముందే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అబ్బా. ప్లీజ్ 2 hours later. ఈ సమ్మర్స్ లో డైలీ వర్క్స్ అని అయ్యేసరికి అలసిపోతున్నాం. అండ్ హ్యూమిడిటీ వల్ల స్కాల్ప్ లో ఆయిల్ సీబ్రమ్ ప్రొడక్షన్ అవుతుంది. దాని వల్ల స్కాల్ప్ లో ఇచ్చింగ్, డాండ్రఫ్ వచ్చేస్తుంది. అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఏదైనా ట్రై చేద్దాము అంటే మెయిన్ గా షాంపూస్ హార్మ్ఫుల్ కెమికల్స్ తోనే ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డాండ్రఫ్ షాంపూలో సల్ఫేట్, పారాబెన్ అండ్ నాస్టీ టాక్సిన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కానీ ఇవి ఎఫెక్టివ్ గా డాండ్రఫ్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఇవి హెయిర్ స్మూత్నెస్ ని పోగొట్టి మన హెయిర్ డ్రై అండ్ ఫిజీ అండ్ డల్ గా ఉంచుతుంది. అసలు మన హెయిర్ డ్రై అవ్వకుండా నేచురల్ గా ఉండి డాండ్రఫ్ ని రిమూవ్ చేసే ప్రోడక్ట్ ఏముంది అని నేను ఆన్లైన్ లో చూసినప్పుడు, ఆన్లైన్ లో బెస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ కోసం బ్రౌజ్ చేస్తే ఐ ఫౌండ్ మామా అర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇందులో లెమన్ అండ్ జింజర్ ఉండేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాస్ ఇవి హౌస్ హోల్డ్ ఇంగ్రీడియంట్స్ అండ్ వీటి త్రూ మనం డాండ్రఫ్ ని ఈజీగా పోగొట్టేయచ్చు. ఇది చూసాక ఇంకా 100% డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చేసి నేనైతే ఆర్డర్ పెట్టేశాను. ఇదిగో నేను ఆర్డర్ చేసిన మామా అర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇంకా కండిషనర్. ఈ మధ్య ఐ స్టార్టెడ్ లవింగ్ దిస్ మామా అర్త్ ప్రొడక్ట్స్. వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు కస్టమర్స్ చెప్పేవి వింటున్నారు. సో మనం చేసే కమెంట్స్ చూసి ప్రొడక్ట్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో కాన్స్టెంట్ గా ప్రొడక్ట్స్ మీద చేంజెస్ చేస్తూ ఉంటారు టు గివ్ బెటర్ రిజల్ట్స్ అనమాట. సో మీ థాట్స్ కూడా కింద షేర్ చేసేసాయి. ఓకే, ముందైతే షవర్ చేసేస్తాను. ఈ మామా అర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది 100% వరకు డాండ్రఫ్ ని రెడ్యూస్ చేసేసి మన హెయిర్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది. ఈ షాంపూ నేచురల్ కాంబినేషన్ ఆఫ్ లెమన్ అండ్ జింజర్ తో చేశారు కాబట్టి దీనికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి డాండ్రఫ్ ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అండ్ స్కాల్ప్ లో pH బ్యాలెన్స్ ని మేనేజ్ చేసేస్తుంది. నా హెయిర్ షవర్ అయిన తర్వాత ఎంత స్మూత్ గా ఉందో. ఇట్ లుక్స్ సో స్మూత్. వావ్, I just love the way it is. And with the goodness of lemon and ginger, నా హెయిర్ అయితే స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఆల్సో న్యాచురల్ గా 100% డాండ్రఫ్ ని కూడా రిమూవ్ చేసింది. సో దానికోసం అని చెప్పి నేను
ఇదిగో బ్లాక్ స్ట్రిప్ టెస్ట్ కూడా చేసేస్తున్నాను. సో ఇలా బ్లాక్ పేపర్ ఇది కూడా తీసేస్తున్నాను. అస్సలు డాండ్రఫే లేదు. నేను బిఫోర్ ట్రై చేసినప్పుడు అయితే డాండ్రఫ్ అయితే ఉంది. సో నేను అందుకని అమ్మో ఉంటుందో ఏముంటుందో అని చెప్పి అనుకున్నాను. yes I'm so happy. అసలు డాండ్రఫే లేదు స్కాల్ప్ మీద. నేను మామా ఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ వాడిన తర్వాత నేనైతే ఫుల్ గా సాటిస్ఫై అయిపోయాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తాను. అది యూస్ చేస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్ కూడా వచ్చేస్తుంది ఆన్ దేర్ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ ఆల్సో యాప్. సో ఇంకెందుకు లేట్ ఇమీడియట్ గా షాప్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఎక్స్పీరియన్స్ నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో యా ఇప్పుడైతే మా వాడికి లడ్డు చూసేద్దాము. ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో లెట్స్ బిగిన్. రండి. సో ఈ రోజు నాతో స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి మా దుర్గ వచ్చింది. దుర్గే కాదు, హాయ్ దుర్గా. దుర్గే కాదు, మళ్ళీ ఇష్యూ కూడా వచ్చేసాడు. వాడు బజ్జున్నాడు. ఇదిగో సో దీంట్లో మాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటంటే క్యాష్యూ, ఆల్మండ్, పిస్తా, రైజిన్, పల్లి అండ్ ఆల్సో డేట్స్. డేట్స్ ఆల్రెడీ నువ్వు తొక్క తీసి పెట్టేసావా? సో ఫాస్ట్ అనమాట. మళ్ళీ తీస్తున్నావా? ఓకే. సో ఇదంతా మేము గుప్పడే తీసుకున్నాము యాజ్ ఆఫ్ నో. సో దట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదైతే తొక్క తీసేసి గింజ తీసేసి వాష్ చేసేసి పెట్టుకున్నది. స్వీట్ బాగుంటుంది కాబట్టి వాడు తెలియకుండా జప్ జప్ అని తినేస్తాడు. ఇష్టంగా తింటాడు మా వాడు మలిషు. సో దానికోసం అని చెప్పి. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, దీని వల్ల వాడు వెయిట్ గెయిన్ అయ్యాడు. అసలు ఎంతమంది అడుగుతారు తెలుసా నన్ను, మీ వాడు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, మీ వాడిని వెయిట్ పెంచండి, అది పెంచండి, ఇది పెంచండి అంటే నేను ఎలా ఉంటే మా వాడు అలాగే ఉంటాడు కదా. నేను ఇంతే ఉన్నాను, మా వాడు ఇంతే ఉన్నాడు, అంతే. హెల్దీ ఫుడ్ మీ పిల్లలకు కూడా మీరు పెట్టండి. ఇదిగో మా దుర్గ చెప్తుందంటే ఇంకంతే. సో ట్రై చేయండి, పెట్టండి. ఫుడ్ అయితే లడ్డు అయితే చాలా బాగుంటుంది. ఓ ఇవన్నీ కూడా మేము ఈ కప్ ఉందనమాట ఇంట్లో. సో ఈ కప్ మెజర్మెంట్ గా అన్ని డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మేము స్టవ్ ఆన్ చేసేసాం. ఇదిగో ప్యాన్ వేడిగా అయిందా? అవుతుంది, వేడిగా అవుతుంది. ఓ వేడిగా అయిపోయిందో. సో ఇంకొక స్పూన్ ఫుల్ నెయ్యి. నెయ్యి అయితే అయిపోయింది, ఫుల్ మెల్ట్ అయిపోయింది. దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడం అనమాట. క్యాష్యూ, ఆల్మండ్, దాని తర్వాత దీంట్లోనే పిస్తా అండ్ దీంట్లోనే పల్లి కూడా. సో ఇవన్నీ వేసేసుకుని నెయ్యిలో వేయించేసుకోవాలన్నమాట. సో దీని టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. సో అటు ఇటు తిరుగుతూనే మేము చెప్పక్కని చెప్పి తీసి నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే ఫైన్, నేను కాదు వెయిట్ పెరగాల్సింది, మళ్ళీ ఇష్యూ నేను వెయిట్ తగ్గాలని చెప్పి నేను కంట్రోల్ చేసుకుని ఆపేస్తూ ఉంటాను. ఒకటి సున్నుండి, ఒకటి ఇంకొకటి మిల్లెట్ లడ్డు, ఇలాంటివన్నీ తింటూ ఉంటాడు అనమాట. సో ఇది కాస్త బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఓకే సో ఇది అయితే కాస్త బ్రౌన్ గా అయిపోయింది. ఇందులో రైజన్స్ కూడా యాడ్ చేసేసాము. సో దీన్ని కొంచెం ఆరబెట్టేసి గ్రైండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫుల్ హై స్పీడ్లో పెట్టేసాం. స్మెల్ ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ ఇంగ్లీష్ టమ్మీ. ఓకే సో ఇవైతే కాస్త చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత ఇదిగో మళ్ళీ ఈ గ్రైండర్ లో వేసేసి గిర్రమని గ్రైండ్ చేసేయాలి. యాక్చువల్లీ కచ్చా పక్కగా చేయాలన్నమాట. సో కొన్నిసార్లు మేము పేస్ట్ లో కూడా చేసేస్తాము. అంటే ఎలా అయినా చేసుకోవచ్చు. కొంచెం మా వాడికి పళ్ళు ఇలా వస్తున్నాయి కాబట్టి వాడు అమ్మ అంటూ తింటూ ఉంటాడు అనమాట. యాక్చువల్లీ కచ్చా పక్కాగా వచ్చింది. ఇంకా కావాలంటే మనం ఎక్కువ గ్రైండ్ చేసుకోవచ్చు, అప్పుడు చాలా స్మూత్ గా పౌడర్ లా అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. పళ్ళు వచ్చాయి కాబట్టి అని తింటాడు. సో ఇంకా డేట్స్ కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాము. డేట్స్ ఉంది కదా, దాన్ని విడిగానే గ్రైండ్ చేయండి. ఎందుకంటే డేట్స్ ఇది కలిపి గ్రైండ్ చేసాం. ఇలాంటి తింగర పళ్ళు కూడా చేసాం మేము. చేస్తే అసలు ముద్దగా అయిపోయింది. సో యాక్చువల్ డ్రై ఫ్రూట్ ప్రాపర్ గా గ్రైండ్ అవ్వలేదు అనమాట. సో అందుకని అది సెపరేట్, ఇది సెపరేట్ గ్రైండ్ చేసి మళ్ళీ రెండు కలిపి గ్రైండ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు మంచి కన్సిస్టెన్సీ, మంచి గ్రైండ్ అయ్యి కచ్ గ్రైండ్ అయ్యి బాగా టేస్ట్ వస్తుంది. అప్పుడు చాలా కష్టపడ్డాం. అంటే మమ్మీ చేసిన తర్వాత మేము చేద్దాము ఇంట్లో పుడింగిల్లా ట్రై చేసాం. అప్పుడు ఆ బొక్కబడింది. సరే ఇంకా అలా కాదు, పద్ధతిగా ఎలా చేయాలో దాన్ని అలాగే చెయ్యాలని అలా చేసాం అనమాట. దాని తర్వాత నుంచి బాగా వచ్చింది. మళ్ళీ బుజ్జి నోట్లో పట్టడానికి
లడ్డూలు చేస్తున్నాను అనమాట. చిన్ని లడ్డూలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు. వాడికి ఇదైతే చాలా ఇష్టము. సో ఓవరాల్ గా ఇదైతే చాలా హెల్తీ, వెయిట్ గెయినింగ్ అండ్ పిల్లలకి చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. నేనేదో వెయిట్ గెయినింగ్ అంటే టెన్షన్ పడుతున్నా కానీ బట్ అదర్వైజ్ చాలా మంచిగా నెయ్యి వేసాము, ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాము. యాక్చువల్గా వాల్నట్ కూడా వేద్దామని అనుకుంటున్నాను. వాల్నట్ యాక్చువల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుందని అంటారు. సో వాల్నట్ పౌడర్ కూడా వేయాలి నెక్స్ట్ టైం. అది కూడా వేసి ఎలా ఉంటుంది మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే అనుకుంటే అడిగి పెట్టి చూడాలి. మా లిషి బాబు వచ్చాడయ్యో సామి. హాయ్, హౌ ఆర్ యూ? ఆమ్ తిన్నావా? ఆమ్ తింటావా? ఇప్పుడు వచ్చి నా శంకెక్కుతుంది. ఓకే, ఐఎమ్ కమింగ్. లిషి వచ్చాడు. హాయ్ కన్నా, కరెక్ట్ టైంలో వచ్చారా? థ్యాంక్ యూ. నీకే అదే రెండు సేమే. అరే అది ఇది సేమేరా. సగం తిన్న దొద్దుట, మళ్ళీ ఫ్రెష్ గా ఫుల్ గా ఉన్నది కావాలట. మరి ఇది నేను తిన్నా, ఇది నేను తినాలా? గుడ్ జాబ్ కన్నా, గుడ్ జాబ్. మా వాడికి ప్రేమ ఎక్కువ అయితే వాడు తినేది. I love you. దుర్గంటికి రా. వద్దురా ప్లీజ్ రా, నాకు వద్దురా. నేను లాగకిపోతున్నాను రా, వద్దురా. కింద వేసాడు. మీ వాడు కింద వేస్తే మీరేం చేస్తారు? ఒక్క ముట్టికాయ వేస్తారా? నేనేమేను, నేను తీసి పక్కన పెడతాను కామ్గా. నేను ముట్టికాయ వేయలేను. అమ్మా అని కూడా అనలేను నేను. లిష్యూ ఓ మై లిష్యూ గివ్ మీ కిస్సు దారా లిష్యూ. ఆడికి పెద్దదే కావాలట, ఎంగిల్ చేసింది వద్దుట. మళ్ళీ ఇది వాడు ఎంగిలే అయినా వాడతాడట. దా ప్లీజ్ ఇలా అలవమ్మా, ఫ్రెష్ లడ్డు ఇయ్యి. ఓకే, సో ఇదిగో మా ఇంట్లో హెల్తీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మేము ఇలా చేసేసుకున్నాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. నెయ్యి బాగా దట్టంగా వేసాం కదా, సో సూపర్ టేస్ట్ అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. సో మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేసేయండి గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యు లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే వీడియోకి అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని. That's it. Bye bye.